ఇలా అయిందేంటి నిహారిక? మనం ఇది అస్సలు ఊహించలేదు. అవునవును, నిహారికది మన ఇంటికి సరిపడే జాతకం అయ్యుండొచ్చు గాని గౌరవం మాత్రం అవనికే దక్కుతుంది. ప్రతిసారి ఏదో ఒక రకంగా అవనికే అవకాశం కలుగుతుంది. తన జాతక బలం అలా ఉంది మరి. ఇప్పుడెన్ననుకున్న ప్రయోజనమేముంది? నిశ్చితార్థం జరగకుండా చేసినా చేయగలదు. ఆ విషయంలో మాత్రం నిహారిక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా అవని, ప్రసాదం పూర్తయితే అమ్మవారి దగ్గరికి తీసుకురామ్మా. అలాగే పంతులు గారు. అందరూ పదండి, అమ్మవారి దగ్గరికి వెళదాం. మీ సంతకాల విలువ మీ కొడుకు ప్రాణం. పొలమా ప్రాణమా? అమ్మా వద్దమ్మా, నా గురించి మీరు తొందరపడి సంతకాలు చేయకండి. నాకు ఏమైనా పర్వాలేదమ్మా. ఊర్లో ఉన్న రైతులకి నష్టం జరగకూడదు. విక్కీ, అయ్యో అయ్యో కృష్ణ! సంతకాలు పెడతారా లేక చంపేయమంటారా? వద్దు వద్దు, నా కొడుకు నేను చెయ్యొద్దు. సంతకాలు పెడతారా? అమ్మా వద్దమ్మా, నేను లేకపోయినా పర్వాలేదు. నీకు 2 కొడుకులున్నారు. నీకు చెడ్డ పేరు రాకూడదమ్మా. వద్దు, నా కొడుకు నేను చెయ్యొద్దు. మేము సంతకాలు పెడతాం. మన ప్లాన్ ప్రకారం దారిలోకి వచ్చేసారా? ఇంకా సంతకాల కార్యక్రమం ఎవ్వరూ ఆపలేరు. పంతులు గారు, ప్రసాదం తయారు చేయడం పూర్తయిపోయింది. అమ్మా, అమ్మవారికి నైవేద్యం పెట్టమ్మా. అందరూ నమస్కారం చేసుకోండి. నిర్ణయం తీసుకున్నారు కదా, ఇంకా ఆలోచిస్తారేంటి? సంతకాలు చేసి మీ అబ్బాయిని కాపాడుకోండి. వేదవతి అత్తయ్య ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి, జాతరకి, ఏరువాకకి ప్రసాదం తయారు చేసి నీకు సమర్పిస్తుంది. అలాంటి అత్తయ్య కొడుక్కి ఏమీ కాకూడదు. కృష్ణబావ క్షేమంగా బయటికి రావాలి. ఊరందరి ముందు ఎలా మార్కులు కొట్టేస్తుందో చూడు. నేను ఏం చేసినా ఏది ఆశించి చేయను. నా బాధ్యత అనుకుని చేస్తాను. ఆ బాధ్యత అందరికీ ఉండదు కదా, అందుకే అడుగుతున్నాను. ఇందులో తప్పే ఉంది? ఆ థ్యాంక్స్ ఏదో చెప్పమ్మా, లేదంటే దీని గురించి మరికొంత పొడిగిస్తూ ఉంటారు. మా కుటుంబం కోసం నువ్వు చాలా చేసినందుకు మేమెప్పుడూ రుణపడే ఉంటాం. మనస్ఫూర్తిగానే చెప్పారు కదత్తయ్య. మనస్ఫూర్తిగానే చెప్పానమ్మా. నా విలువని గుర్తించినందుకు థ్యాంక్స్ అత్తయ్య. మామూలు విలువనా? 10 కోట్లు. నువ్వేంటి మాటి మాటికి 10 కోట్లు 10 కోట్లు అంటున్నావు? పొలాల విలువదినా? నాకలా అనిపించడం లేదు. నిశ్చితార్థ ముహూర్త సమయం ఆసన్నమైందమ్మా. ఇక కార్యక్రమం మొదలు పెడదామా? మొదలు పెట్టండి. అలాగేనమ్మా. నా నిశ్చితార్థం జరగకూడదు అని అనుకున్నా. ఇప్పుడు నేను నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. అత్తయ్య, ఏంటమ్మా? నాదొక చిన్న మనవి. చెప్పమ్మా.
నిహారిక అవనిని కౌగిలించుకోవడం. అదే కదా, ఇలా జరుగుతుందనే కాబోలు మేఘంలో మబ్బులు కనపడుతున్నాయి. తుఫాను గ్యారంటీ. నిహారిక ఏం చేసినా ఒక లాజిక్ ఉంటుంది. ఏంటి నిహారిక, ఈ రోజు నా మీద నీకింత ప్రేమ పుట్టుకొచ్చింది? ఈ రోజు నువ్వు చాలా మంచి పనులు చేశావు. నాకు కాబోయే భర్తని కాపాడావు, ఆస్తులు పోకుండా కాపాడావు, ప్రసాదం చేశావు. అవని, నిహారిక కోరికని మన్నించి నా మాటని గౌరవించి కార్యక్రమం నీ ద్వారా జరిపించు. మీరు పెద్దవారు, మీరుండగా నేను చేయడమేంటి? చేస్తే తప్పే ఉందమ్మా. సమయం మించిపోకముందే మొదలు పెట్టాలి. అవని, ఇంకేం ఆలోచించుకో. దుర్ముహూర్తం వచ్చేస్తుందవని కాదనుకో. నువ్వు నో అంటే అసలు నేను ఎంగేజ్మెంటే చేసుకోను. తప్పు నిహారిక, అలా అనకూడదు. పైన తదాస్తు దేవతలుంటారు, పుసుక్కున దీవించేయగలరు. రావని రా. అమ్మా మీరు అలా వెళ్ళండి. బాబు మీరు ఇలా రండి. అమ్మా మీ చేత్తో ఇరువురికి నిశ్చితార్థపు ఉంగరాలు అందించండి. ముందు అమ్మాయికి ఇవ్వండి. అమ్మా ఉంగరం అబ్బాయికి తొడుగమ్మా. ఈ కార్యక్రమం ఆపాలని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. నీ సంకల్పం ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. అమ్మా ఈ ఉంగరం అబ్బాయికి ఇవ్వండి. అమ్మాయికి తొడుగునాయనా. అందరూ చప్పట్లు చప్పట్లు. అయిపోయింది. దిగ్విజయంగా కృష్ణబాబు నిహారికల నిశ్చితార్థం అయిపోయింది. ఇక నిహారికకు తిరిగే లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు మై లవ్లీ సిస్టర్ అవని. అమ్మవారి దయ వల్ల అంతా సవ్యంగా జరిగిపోయింది. అమ్మవారికి నమస్కారం చేసుకోండి.
హలో హలో అర్థం కావడం లేదు. సిగ్నల్స్ ప్రాబ్లం అనుకుంటా. నేను బయటకు వచ్చి మాట్లాడతాను. ఒక్క నిమిషం మాట్లాడుస్తాను. అయ్యగారు 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 మీ అబ్బాయి కృష్ణని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. అవని, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పవని. కృష్ణ బావ కిడ్నాప్ అయిన విషయం గురించి ఆలోచిస్తున్నాను బావా. కిడ్నాప్ చేసింది ఎవరో, ఏం ఆశించి చేశారో అంతా అందరికీ క్లియర్గా తెలిసింది కదా. ఇంకా దాని గురించి ఆలోచించడానికి ఏముంది? ఉంది బావా. పాత కేసుని మళ్ళీ ఓపెన్ చేసినట్టు అవన్నీ కిడ్నాప్ విషయం గురించి మళ్ళీ ఏం తవ్వబోతుంది? కిడ్నాప్ చేసింది ఆ బిజినెస్ మ్యానే అయ్యుండొచ్చు. బట్ కిడ్నాప్ చేయించుకున్నది మాత్రం కృష్ణ బావేనని నా అనుమానం. వామ్మో, ఈ అవన్నీ మామూలుది కాదుగా. అనుమానానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఏమైందత్తయ్య? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? తొందరగా బయటికి రా. ఏంటత్తయ్యా? ఇంకెంతకాలం మీ అక్క మా పరువుని తీయాలని చూస్తుంది? ఏం చేసిందమ్మా? ఈవిడ గారిని నేను రాచి రంపాన పెడుతున్నట్టు మాట్లాడుతోంది. సుజాత మొదట్నుంచి చేస్తున్న పని అదే కదా అత్తయ్య. నీ మీద పర్సనల్ గా మాకు ఏ ద్వేషం ఉంటుంది? మీరు చేసిన పనులుగా కదా మా కోపాలు వచ్చింది. సుజాత వదిన ఈ మధ్య మనతో మంచిగానే ఉంటుంది కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది? రోడ్డు మీద కనిపించి ఏం మాట్లాడిందో తెలుసా? నా చెల్లెల్ని ఇంట్లో పని మనిషిగా చూస్తూ బయటి వాళ్ల ముందు పొగుడుతున్నాను. మీ రెండు నాలుకల ధోరణిని జనం గుర్తించలేకపోవచ్చు, కానీ ఈ సుజాత కనిపెట్టగలుగుతుంది. ఎప్పటికైనా మీ వంశాన్ని కాపాడేది, మీ వంశ ఆచారాలను ముందుకు నడిపించేది, అక్కడ పదుళ్ల జనంతో నీరాజనాలు అందుకునేది మాత్రం నా చెల్లెలే. ఏనాడైనా నిన్ను పని మనిషిలా చూసావా మేము? ఎందుకలా మాట్లాడాలి? చూడమ్మా, నువ్వంటే లోపల మాకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఏమన్నారు? అవని మీద ప్రేమ, అభిమానం ఉన్నాయన్నారా? అవును. ఏంటి నాన్నా, ఈ రోజు మేము వినకూడని మాటలు వింటున్నాం? కోపత అంత మాత్రాన అవనిని అభిమానించకుండా ఉండలేవు. అలాంటి స్వార్థంతో మీ ప్రేమను పొందాల్సిన అవసరం నాకు లేదు. అలా దక్కి అనురాగం నాకొద్దు. అది నన్ను సంతోషపెట్టదు. ఇంట్లో ఏం తప్పు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏవి బయటపడాలన్నా పరిస్థితులు అనుకూలించాలి మావయ్య.
అప్పటి వరకు మీరు నన్ను తిట్టినా కొట్టినా నాకు మంచి అనిపించింది నేను చేసుకుంటూ పోతాను. నా పోరాటం ఆపను. నీకు నా చెల్లెలు సుభద్ర పట్టుదలే వచ్చింది. అందుకే సుభద్ర అందరికీ దూరం అయింది. ఇప్పుడు నీలో నాకు సుభద్రే కనిపిస్తుంది. వాస్తవవాది లోక విరోధి అని అంటారు మావయ్య. ప్రస్తుతం నేను మీకు విరోధిలా కనిపిస్తున్నాను. ఒక విషయం మావయ్య, నేను మాత్రం మా అమ్మలా అమాయకురాల్ని కాదు. నేను ఇంట్లో ఉండే సమస్యలతో పోరాడతాను. ఇంక నువ్వు మారు. అమ్మా, ఏంటి అలా చూస్తున్నారు? ఒక్కొక్కసారి నువ్వు నా కంటికి రాణి రుద్రమదేవిలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపిస్తూ ఉంటావు. అంత గొప్ప వాళ్ళతో నన్ను పోల్చకు బావా. నేను నీ ముద్దుల పెళ్ళాన్ని, అంతే. సరే అయితే ఇక నుంచి సడన్ గా వెనక నుంచి కాకుండా ఇలా ముందు నుంచి హక్ చేసుకుంటాను, సరేనా? ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పాను కదా. నిహా, అవనీని ఉదయం అమ్మ చేత ఎలా తిట్టించానో చూసావా? నువ్వు నిజంగానే బయటికి వెళ్ళిపోతున్నావేమోనని చాలా కంగారు పడ్డాను. 70mm దోశ లాంటి నిన్ను వదిలి దోశలో మసాలా లాంటి నేను ఎలా వెళ్ళిపోతాను నిహారిక? ఇంతకంటే మంచి పోలిక దొరకలేదా నీకు? క్లాస్ ఇంటికొచ్చినా మాస్ బుద్ధులు ఇంకా పోలేదు. అప్పుడే ఎలా పోతాయి? కొంచెం టైం పడుతుంది. థ్యాంక్స్. ఎందుకు? ఆ అవనితో ఇంతకు ముందు నేనొక్కదాన్నే పోరాడేదాన్ని. కొన్ని రోజులుగా నీ సపోర్ట్ నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మే హూనా అని నేను ముందే చెప్పాను కదా. నా తోడు నీకు పర్మనెంట్ గా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి. ఏంటది? చెప్పాక నువ్వు తిట్టకూడదు. తిట్టను, చెప్పు. కాదని కూడా అనకూడదు. అది తర్వాత ఆలోచిద్దాము. ఆహా, నువ్వు కాదని నాకు మాటిస్తేనే చెప్తాను. సరే, కాదనలే, చెప్పు. మనం శాశ్వతంగా ఒకరికొకరం తోడుగా ఉండాలి అంటే పెళ్లికి ముందు తుమ్మెదొచ్చి పుష్పం మీద వాలాలి. నార్మల్ లాంగ్వేజ్ లో సరిగ్గా ఏడు. పెళ్లికి ముందు మనిద్దరం ఒకటి కావాలి. ఏమంటావు? నో, నేను ఒప్పుకోను. నిహా, మాట తప్పుతావా నిహా? అది కాదు కృష్ణ. కాబోయేవాడినే కదా. నాకు భయంగా ఉంది. సరే, నేను నీకు చిన్న లాజిక్ చెప్తాను, అప్పుడు నువ్వే సరే అంటావు. ఏంటో లాజిక్? ఈ అవనుంది కదా, మన పెళ్లి జరగకూడదని చాలా ప్రయత్నాలు చేస్తుంది కదా. మంచం మీద ఈ పూలేంటి కృష్ణబాబు? అది 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 ఇదేదో శోభనం మంచంలా. పెద్దిరాజు గారు, ఏంటా మాటలు? సిచ్యువేషన్ అలా ఉంది నిహారిక. అయినా ఈ టైంలో నువ్వు ఈ రూమ్ లో ఉండాల్సిన అవసరం ఏంట్రా? అనయ్య, అది నేను మామూలుగానే వచ్చాను అన్నయ్య. మామూలుగా వస్తే తలుపులు ఎందుకు వేసుకోవాలి? తలుపులు వేసుకుంటే తప్ప? తప్ప అని అడుగుతున్నాడు మీ కొడుకు.
నిహారికది మీ జాతకం. పెళ్లికి ముందు తప్పుడు పనులు చేయొచ్చా అత్తయ్య? ఒకప్పుడు మా పెళ్లి విషయం మీకు తెలియకపోయినా చాలా కాలం దూరంగానే ఉన్నాం. ఒకసారి మేమిలా కనబడినప్పుడు మీరు ఆంక్షలు విధించారు. మేం భార్యాభర్తలమని మీకు తెలియకపోయినా మాకు తెలుసు. అయినా మీ మాటని గౌరవించాం. ఇప్పుడు ఇలాంటివి కరెక్ట్ అని అంటారా? మాకలాంటి ఉద్దేశాలే లేవు. నువ్వెందుకు బలవంతంగా రుద్దుతున్నావు? అవని చెప్పింది నిజం. పెళ్లికి ముందు మీరిలా ఒకే గదిలో ఉండడం పద్ధతి కాదు. మన సాంప్రదాయాలు, మన ఆచారాలు అందుకు ఒప్పుకోవు. మన ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ ఇలా జరగకూడదు. వివాహ ధర్మానికి అది విరుద్ధం. మీ పెళ్ళయ్యే వరకు ఇద్దరూ నాకిలా కనిపించకూడదు, సరేనా? సరేనమ్మా. ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళండి. అన్నయ్య, అమ్మ చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోండి. అమ్మ మాటలను ధిక్కరిస్తే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో మీకు తెలీదు. నిహారికకు బాగా తెలుసు. సరే తమ్ముడు, మీరు మా మంచికే చెప్పారు కదా. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, నేను నిహారిక రూమ్లోకి ఏ దురుద్దేశంతోనూ రాలేదు. ఆహా, కృష్ణబాబు, ఇట్లాంటి పెర్ఫార్మెన్స్లు నా సర్వీసులో చాలా చూశాను. ఇంకా లాక్కో తెగిపోద్ది. ఇక ఈ గొడవ ఇక్కడతో ఆపటం మంచిది. చాలా కరెక్ట్గా ఆలోచించావు. నీలాంటి మేనకోడలు కోడలుగా దొరకడం నా కుటుంబం చేసుకున్న అదృష్టం. థ్యాంక్స్. అవును, ఇందాక తాళిని చూపించేమన్నావు? మనకి లైసెన్స్ ఉంది అన్నాను. లైసెన్స్ లేని ఆ జంట పెళ్లికి ముందు హద్దులు దాటకూడదు అని చెప్పావు. లైసెన్స్ ఉంది కాబట్టి మనకి ఆ హద్దులు లేవనేగా అర్థం. అంటే అంటే అది చెప్పు. అంతకంటే క్లియర్గా ఇంకేం చెప్పగలను? ఒకే ఒక లోకం. ఆ వికాస్ గారు చేసిన పని వల్ల నిహారిక నిశ్చితార్థానికి మనం వెళ్ళలేకపోయాం. ఇప్పటి వరకు అల్లుని కూడా చూడలేకపోయాం. అల్లుడు ఎలా ఉన్నాడో ఏంటో. కృష్ణ గారు, ఎలా ఉంది మా ఇల్లు?
మా ఇల్లంతా కాకపోయినా నీళ్ళు కూడా బానే ఉంది. అందుకే కదా వేదవతి ఇంటికి కోడలు అవుదామని అనుకుంటున్నాను. అత్తమామలు నా కోసం వెయిటింగ్ కదా, వెళ్దామా? గౌతమి, గౌతమి, నిహా అల్లుడు గారా? యా, ఏ మీ ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేదా? ముందు విష్ చేయండి. బాగున్నావా బాబు? యా, ఐఎమ్ ఫైన్. విషింగ్స్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ చేసుకోండి. బ్లెస్సింగ్స్ చేయకుండా దూరం జరిగారేంటి? మరీ ఇంత వినయం మాకు కలిసి రావట్లేదు బాబు. పెళ్లిలో ఆశీర్వదిస్తాం. యా, ఓకే. కూర్చోండి అల్లుడు గారు. కూర్చోండి. యా, గౌతమి కాఫీ తీసుకురా. కాఫీ కాకుండా ఇంకేం లేవా? నా కొడుకు కొనుక్కున్న కొత్త ఫోన్ కదా, అందుకే అమ్మవారి ముందు పెట్టి తీసుకొచ్చాను. కృష్ణ బావకి సంబంధించిన ప్రతి విషయంలోనూ మీరు చాలా కేరింగ్ గా ఉంటున్నారు అత్తయ్య. తొందరగా మీ చేతుల మీదుగా ఓపెన్ చేయండి అత్తయ్య. ముందు అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదామా? కొత్త ఫోన్తో ముందు ఎవరికైనా ఫోన్ చేస్తారు. అవునత్తయ్య, ముందుగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి. ఏమైందమ్మా? దాని వంక ఎందుకు అలా చూస్తున్నావు? దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో అర్థం కావడం లేదు. నేను చూపిస్తాను, ఇటువంటి. ఫోన్ చాలా చాలా బాగుంది బావా. ముందు ఎలా ఆపరేట్ చేయాలో అత్తయ్యకి చూపించు. అవని, నీ వల్ల కాకపోతే నాకి నేను ట్రై చేస్తా. అవని వల్ల కాందే ఉందన్నయ్య. నేను చూపిస్తాను. నువ్వు కానీ అవని. ఇది డాడీ ఫోనే. అరే నిహారిక, కృష్ణ బావ కొత్త ఫోన్ కొన్నాడంట. నీకు తెలుసా? అబ్బే, నిహారికకి ఇంకా తెలీదు. కృష్ణ గారి ఫోన్ నీ చేతిలో ఎందుకుంది? ఇలా ఇవ్వు. అరే నేను రావడం నిమిషం ఆలస్యమైన అవని చూసేసి ఉండేది. నెంబర్ డయల్ చేయడానికి అంతసేపా? ఒక రాంగ్ నెంబర్ డయల్ చేశాను వసంత గారు. ఒక్క నిమిషం ఆగండి. అంతేనా? అందులో ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయా? ఇది కృష్ణ గారి కొత్త మొబైల్. ఇందులో సీక్రెట్స్ ఏముంటాయి? అనుమానానికి కూడా ఒక అర్థం ఉండాలి. నువ్వు అవని మాటలు పట్టించుకోవద్దులే, ముందు డయల్ చేయి. ఏదో కొత్త నెంబర్ అండి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, గౌతమి, నేను. నిహారిక, నువ్వా?
ఏంటి కొత్త నెంబర్ నుండి చేశావు? మా ఆయన గారు అదే నా కాబోయే కృష్ణ గారు నా గురించి. కొత్త ఫోన్ కొన్నారు. ఆ? అర్థమైంది కదా, కొత్త ఫోన్ కొన్నారు. ఆ అర్థమైంది. మా అత్తయ్య మాట్లాడతారంట. సరే మాట్లాడండి అత్తయ్య. హలో, నమస్తే వదిన్ గారు. నమస్తే. కృష్ణబాబు కొత్త ఫోన్ కొన్నారంట కదా? అవునండి, అందుకే మొదటిగా నేనే మాట్లాడుతున్నాను. మొదటగా నిహారిక మాట్లాడేసిందిగా. పెద్దరాజు గారు, ఇప్పుడు మీరు లాజిక్లు మాట్లాడకండి. మీరు నిశ్చితార్థానికి రాలేకపోయారు. పెళ్లికి మాత్రం 4 రోజుల ముందే వచ్చి మా ఇంట్లో ఉండాలి. అయ్యయ్యో, తప్పకుండా వదిన్ గారు. సరే, ఉంటాను. మంచిది. ఆ ఫోన్ మీదేనండి. అల్లుడికి మరీ అంత చేతివాటం ఉందా? ఈ సస్పెన్స్ లేంటో నాకేం అర్థం కాక నరాలు తెగుతున్నాయి. మొత్తానికి నిహారిక ఫొటోస్ అయితే బయటపడలేదని అర్థమైంది. మీ కొత్త ఫోన్ సెంటిమెంట్ తీరింది కదా కృష్ణ గారు? తీరిపోయింది. మీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలా రండి. ఒక నిమిషం. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. చల్లగా ఉండి బాబు. వెళ్దామా? ఫోన్ ఇలా ఇవ్వండి. ఫోనా? రండి. ఇప్పుడే వచ్చేస్తాను. వసంత, ఏంటి? ఇంతసేపు ఇక్కడ ఏం జరిగిందో నీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలేదు. నీకు అర్థమైందా సిస్టరు? అయ్యి అవనట్టుగా ఉందన్నయ్య. ఆ ఫోటోస్ గనక అత్తయ్య వాళ్ళు పొరపాటు చూసుంటే ఈ రోజు నా చాప్టర్ క్లోజ్ అయి ఉండేది. అవ్వని కంట్లో పడుంటే గోల గోల చేసి ఈ పాటికి నన్ను బయటకు గెంటేసుండేది. ఆ ఫోన్ కనిపించడం లేదని మమ్మీ డాడీలు నాకు ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. పరుగున వచ్చాను, లేదంటే నా గుట్టంతా బయటపడుండేది. నీహా, నువ్వేమనుకోనంటే నిన్నొక విషయం అడగచ్చా? నిన్ను మోడర్న్ డ్రెస్ లో చూడాలనుంది. ఒకసారి మోడర్న్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ చూపిస్తావా? చూసి తరిస్తాను. చంపేస్తాను. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. నీ కాన్సంట్రేషన్ నా ఫోటోస్ మీద కాదు. మనం మా మమ్మీ డాడీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో ఆ విషయం మీద ఉండాలి. మనం డాడీ వాళ్ళు చెప్పిన ప్లాన్ ని అమలు చేయడానికి వచ్చాము. అది పట్టించుకోకుండా నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. సారీ నిహారిక, మీ మమ్మీ డాడీలు మనము కలిసి ఓకే అనుకున్న ప్లాన్ ని రేపు మార్నింగ్ నుంచి అమలు చేసేద్దాం. బావా, పద వెళ్దాం. రా. ఏ రకంగా అడ్డుకుంటుందో ఏంటో. ఎందుకు ఆగమన్నావు అవని? అత్తయ్య, మంచి పనులు చేసేటప్పుడు మంచి గడియలు, మంచి రోజులు చూసుకోవాలి. అవునమ్మా, ఈరోజు మంచి రోజు కాదు. శుభకార్యాలకు అస్సలు పనికిరాదు. రేపు ఏకాదశి. ఈ పని రేపటికి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ ఒక్కరోజు ఆగిపోవడం వల్ల వచ్చే నష్టమేం లేదు అని నా ఫీలింగ్. తర్వాత మీ ఇష్టం. అవని చెప్పింది సబబుగానే ఉంది. ఏకాదశి నాడు నువ్వు ఇంటి బాధ్యతలతో ఈ తాళాలను స్వీకరించటం శ్రేయస్కరం. అంతేనంటారా? ఇలాంటి విషయాలలో అమ్మకి పట్టింపు ఎక్కువ కృష్ణ. అందుకే అన్నయ్య, అందరూ మర్చిపోయినా అవని ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అవని.